హలో, ఇది సాటర్డే నైట్ వ్లాగ్. ఎగ్జాక్ట్ 9:58కి నా ఫేవరెట్ బాదం మిల్క్ తాగడానికి వెళ్తున్నాను. అప్సరా బాదం మిల్క్. ఇది సెకండ్ టైం తాగుతున్నాను ఇప్పుడు. నాకైతే ఫస్ట్ టైం తాగగానే అది తెగ నచ్చేసింది. అది తాగడానికే వెళ్తున్నాను. వైజాగ్లో జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్ అక్కడ ఉంటుంది. చాలా స్టాల్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. మీకు జ్యూసెస్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి, లేనిదంటూ ఉండదు. 11:40 వరకు ఉంటుంది. సాటర్డే మాత్రం క్రౌడ్ నార్మల్గా ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. అస్సలు లోపలికి వెహికల్ తీసుకెళ్ళడం అంటే పెద్ద టాస్క్. వచ్చేసింది. ఇది మా ఆయనకి నచ్చిన టిఫిన్స్. నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు అవి. ఇదేనండి అప్సరా బాదం మిల్క్. ఇది నా ఫేవరెట్, చాలా బాగా చేస్తారు అసలు. దానిపైన చాలా నట్స్ ఇచ్చారు అప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకో తగ్గిపోయింది నట్స్. నేను అదే అడుగుతున్నాను, ఏంటి నట్స్ వేయలేదు, ఇంత తక్కువ వేశారని. చూడండి, అప్పుడైతే నాకు ఇన్ని నట్స్ వేసాడు, ఇప్పుడు చాలా తక్కువ వేసాడు. అప్సరా బాదం పాలు. ఇది నా ఫేవరెట్ ఇక్కడ జైల్ రోడ్ దగ్గర. ఇది మన ఫుడ్ కోర్ట్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి. అయిపోయిన తర్వాత అలా టిఫిన్స్ నాకు అక్కడ నచ్చలేదు, అందుకే ఇక్కడ చోలా హోటల్. ఇందులో కాకినాడ చిట్టి పెసరట్టు చాలా బాగుంది. ఇది నా సెకండ్ టైం. ఇది నా టిఫిన్స్ ఇక్కడ నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ చట్నీస్. ఇది ఎక్కడంటే మన 7 Hills దగ్గర, రామ్నగర్, ఎగ్జాక్ట్లీ రామ్నగర్ దగ్గర. ఇది రాగి ఇడ్లీ. ఫస్ట్ ఆర్డర్ చేశాను ఇది రాగి ఇడ్లీ. ఇదే నా ఫేవరెట్, కాకినాడ చిట్టి పెసరట్టు. చాలా స్పైసీగా బాగుంటుంది, క్రంచీగా, పైన లోపల సాఫ్ట్గా. ఇది నా ఫేవరెట్ చట్నీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు నేను ఎక్సలెంట్, అసలు అటువంటి టేస్ట్ చూడలేదు, చాలా బాగుంది. ఓకే, ఇంకా అయిపోయింది. ఇంకా రిటర్న్ బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా లిఫ్ట్ ఓపెన్ చేయగానే మా చిన్నోడు ఇంకా పరుగు పరుగు, అసలు వాడిని అసలు ఆపలేము. ఇంటికి వస్తున్నాం, ఇలా ఒక ఫిష్ ఎక్వేరియంలోని చేపను తినేస్తుంది. ఎంత షాక్ అయిపోయానంటే, అసలు అది ఎలా ఒకలా ఫైనల్లీ బయటకు వచ్చింది. ఆ ఫిష్ బతికింది. బట్ ఓకే, ఫైన్, చెప్పలేం రేపు మార్నింగ్ వరకు, కానీ గుడ్, పర్లేదు ఇప్పుడు. ఇదండి నా సాటర్డే నైట్ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.